హలో హాయ్ ఫ్రెండ్స్. తెలుగు సినిమా చరిత్ర 1980కి ముందు, 1980 తర్వాత అని రెండుగా విభజిస్తే ఆ రెండిటి మధ్య ఉన్న ఒకే ఒక్క శక్తి చిరంజీవి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సొంత కష్టాన్ని నమ్ముకొని మద్రాస్ వీధుల్లో అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు ఈరోజు కోట్ల మంది గుండెల్లో మెగాస్టార్గా ఎలా సింహాసనం సాధించాడు. ఎంతోమందికి రక్తదానం, ప్రాణదానం చేసిన ఆ మహానుభావుడికి విష్ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. చిరంజీవి గారి గురించి 3 ఆసక్తికర విషయాలు లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. 1978లో ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఆయన ప్రయాణం 1983లో వచ్చిన ఖైదీ చిత్రంతో ఒక పెద్ద మలుపు తిరిగింది. ఖైదీ ఇచ్చిన ఇంపాక్ట్తో తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త యాక్షన్ హీరో దొరికాడు. అంతేకాకుండా ఇంతవరకు కేవలం అభిమానులకే పరిమితమైన తెలుగు సినిమాల్లో డ్యాన్స్ అంటే ఇది అని నేర్పించిన చిరంజీవి గారి బ్రేక్ డ్యాన్స్ క్రేజ్, ఐకానిక్ మెమోట్స్ ఆయన కాలు తిప్పితే థియేటర్లో పేపర్లు ఎగరాల్సిందే. ఇక రికార్డులు రాయడమే కాదు, తన రికార్డులను తానే తిరగరాయడంలో చిరంజీవి గారు అలవాటు చేసుకున్న విధానం. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా బ్రేక్ డాన్స్ను పరిచయం చేసిన ఏకైక హీరో మన చిరంజీవి గారు. అప్పట్లో పసివాడి ప్రాణంతో ఆ బ్రేక్ డాన్స్ని మనకు పరిచయం చేశారు. అప్పట్లో 4 కోట్లు కలెక్షన్ సాధించి ఈ చిత్రం మెగా హిట్గా నిలిచింది. ఇక అదే ఎక్కువ అనుకుంటే ఘరానా మొగుడు ఇండియాలోనే 10 కోట్ల గ్రాస్ వసూలు చేసి మొదటి సౌత్ ఇండియా సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ పారితోషికం తీసుకొని బిగ్గర్ దాస్ అమితాబ్ బచ్చన్ అనే నేషనల్ మ్యాగజైన్పై కవర్ పేజ్పై నిలిచాడు మన చిరంజీవి గారు. ఇక 2002లో వచ్చిన ఇంద్రా సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో 30 కోట్లు పైగా వసూలు చేసి అలనాటి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. సినిమాలో విలన్లపై గెలిచే హీరోలు చాలామంది ఉంటారు, కానీ నిజ జీవితంలో మరణంతో పోరాడే వారిని ఊపిరి పోసే హీరోలు కొందరే ఉంటారు. 1998లో స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ఉచితంగా రక్తదానం, కంటి చూపుని అందించారు. కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ బ్యాంకులకు ఏర్పాటు చేసి వేల మంది ప్రాణాలు కాపాడారు. ఆయన చేసిన ఈ అసామాన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, ఇటీవల అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక సెకండ్ ఇన్నింగ్ చూసుకుంటే 10 ఏళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రాజు అదే హవా అని నిరూపించారు. వాల్తేరి వీరయ్యతో మాస్ అంటే ఏంటో మళ్ళీ చూపించారు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటినా కూడా అదే ఎనర్జీతో విశ్వాంబర వంటి భారీ చిత్రాల్లో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు మన చిరంజీవి గారు. తరాలు మారిన, ట్రెండ్స్ మారిన, మెగాస్టార్ అనే పదానికి అర్థం ఒకటే, స్వయం కృషి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ప్రతి కుటుంబంలో ఒకటిగా మారిన మెగాస్టార్ చిరంజీవి గారికి 1 సెకండ్ జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ తెలియని 3 ఆసక్తికర విషయాలు. మొట్టమొదటిగా 10 కోట్ల గ్రాసింగ్ కొట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గారి నెంబర్ 1. ఇక చూసుకుంటే బచ్చాన్తో పోటీ పడి అప్పట్లో మ్యాగజైన్ పైన నిలిచిన తెలుగు హీరో మన చిరంజీవి గారే. ఇంకా ఆస్కార్ అవార్డులో అకాడమీకి ఆహ్వానం పొందిన మొట్టమొదటి హీరో కూడా మన చిరంజీవి గారే. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మన ఎస్ఆర్ మూవీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.